సినిమాలో వల్గర్ ఎక్కడ లేదు. పిల్ల పితక తల్లి తితక ముతక అన్ని చూడొచ్చు సినిమా. అర్థమైందా? ఆయన క్వశ్చన్. హీరోయిన్ బాగా కత్తిలాగా ఉంది, సూపర్ గా చేసింది, మళ్ళా సెట్ అయింది అని అంటారు. బేబీ సినిమాలో ఒక కాయిన్ అంటే ఇది కాయిన్ కి రెండో పక్క అనమాట హీరోయిన్. అర్థమైందా? వైష్ణవి గారిది కాయిన్ కి రెండో పక్క. ఇది సూపర్ గా చేసింది ఆమె, మంచి కత్తి లాంటి ఫీల్. రేట్ పెట్టి సినిమా ఉన్న తర్వాత మళ్ళీ రేటింగ్ ఇచ్చుకుంటా కూర్చుంటారా? టైం వేస్ట్. సినిమా చూద్దామా వెళ్ళిపోయామా అంతే. అర్థమైందా? సిద్ధు జాక్ సినిమా భయ్యా. ఎందుకంటే కత్తి లాంటి అమ్మాయికి కత్తి లాంటి అబ్బాయికి పెళ్లి చేసి శోభనం గదిలోకి పంపిస్తే అది లేకపోతే ఏమవుతుంది? అదైంది. నేను సినిమా వాడిని, రాబోయే రోజులలో కాబోయే హీరోని, వాళ్ళ సపోర్ట్ కూడా నాకు కావాలి. అయినా ఎందుకు మందలిస్తున్నా అంటే, మీ పిల్లలు బడికి పోయి 100కు 100 తెచ్చుకోకపోయినా కనీసం 90, 60, 70 అన్న తెచ్చుకోవాలనే కోరిక మీకు ఉంటుంది. అవునా? వాడు 20 మార్కులు, 30 మార్కులు, 10 మార్కులు, 5 మార్కులు తెచ్చుకుంటే మీకు కోపం వస్తారా రాదా? అంతకంటే 100 రెట్లు ఎక్కువ నాకు కోపం వస్తుంది సిద్ధు మీద. ఎందుకంటే ఆల్రెడీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరోగా ఎదిగిండు. ఉన్న స్థాయిని పెంచుకోకపోయినా తగ్గించుకోకని చెప్పేసి మందలిస్తున్నాను నేను. ఇది నా కోపం కాదు, ఆవేదన. స్టోరీలో ఏమి లేదు. అమ్మాయి మంచి అమ్మాయిని పెట్టుకున్నారు. ఆ అమ్మాయి అయితే హీరోయిన్ కనిపించినప్పుడల్లా హ్యాపీ. నాకు 300 అయితే నాకు డబ్బులేం బొక్కగాలే. హిందీ వాళ్ళకంటే, ఇంగ్లీష్ వాళ్ళకంటే, తమిళ వాళ్ళకంటే, మలయాళం వాళ్ళకంటే కత్తిలాగా ఉన్నది మన తెలుగు అమ్మాయి, మన వైష్ణవి చైతన్య. అంత అందం ఎవరికి లేదు వేరే హీరోయిన్లకి. కానీ ఆ అమ్మాయిది ప్రాబ్లం లేదు, కథలో ప్రాబ్లం ఉంది. నేను చెప్పాను ఇలాగా. తప్పు లేదు. చావా మన తెలుగు సినిమా కాదు, మన తెలుగు హీరో కాదు. కానీ మన తెలుగు వాళ్ళని ఎందుకు ఆదరించామంటే సినిమాలో కంటెంట్ బాగున్నది. ఇంకోటి ఏంటంటే మన తాండేల్ సినిమా, అది కూడా దేశం కోసమే కదా. మనం ఏమైనా వ్యతిరేకించామా? తాండేల్ సినిమా ఇండియాలో నెంబర్ 1 సినిమాగా తాండేల్ నిలిచింది. మన తెలుగుని తడాగా చూపించింది సినిమా. అవునా కదా? మీసం వెళ్ళేసి ఇదిరా మా తెలుగుని సత్తా అని చెప్పేసి నిరూపించుకున్నాం. అవునా కదా? మన చావా సినిమా ఇదిరా మా హిందువుల దెబ్బ అంటే అని చెప్పేసి నిరూపించుకున్నాం. మన తెలుగు సినిమా కాకపోయినా కానీ మరి ఏదో ఒకటి చెప్పుకోవాలి కదన్నా. అవునా కదా? నేను ఎందుకు మందలిస్తున్నా అంటే, ఇట్లాంటి సినిమాలు తీసి నీ ఉన్న స్థాయిని పెంచుకోకపోయినా పర్వాలేదు కానీ తగ్గించుకోకని చెప్పేసి హెచ్చరిస్తున్నా.